ఇక్కడ అసలు కుట్రదారులు ఎవరు ఇది తేలాలి కదా. అసలు ఈ 42% బీసీ రిజర్వేషన్లు రాకుండా కుట్ర చేసినోడు ఎవడు? ఒకటి కాంగ్రెస్ ప్లస్ రెడ్లు. వీళ్ళు ఏం చేసిరు? కులగణన దగ్గర నుంచే తప్పుల తడకలతోని మోసాలతోటి డెడికేట్ కమిషన్ను తూతూ మంత్రంగా నియమించి బలహీనమైన జీవో దారి చేసి వీళ్ళు నెంబర్ 1 కుట్రదారులు. రెండోది బీజేపీ ఏం చెప్పింది? అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. ఇచ్చి అందులో ముస్లింలను కలిపారు కాబట్టి మేము రిజర్వేషన్కి వ్యతిరేకం. వీళ్ళు ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఇక్కడ ఇచ్చుకుంటారు. మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి నిజంగా ఈ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసిన బిల్లును పాస్ చేయించి గవర్నర్ మీద ఒత్తిడి చేయించి గవర్నర్ను ఆలబెట్టింది కదా బీజేపీ వాళ్ళే. గవర్నర్ దగ్గర ఒత్తిడి చేయించి సంతకం పెట్టించి ఢిల్లీకి తీసుకుపోయి అయ్యా మమ్మల్ని 8 మందిని గెలిపించిర్రు ఎంపీలను, మేము 8 మంది ఎమ్మెల్యే 10 మంది ఉన్నాం, మేము తీసుకొని పోతాం, నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చుంటాం, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ప్రజలకు, మేము తీసుకొని పోయి ఇది 9th షెడ్యూల్లో పెట్టిస్తామని తీసుకుపోవాలి కదా. తీసుకపోకుండా అసెంబ్లీలో మద్దతు ఎందుకు ఇచ్చిరు? వీళ్ళంతా అది ముంగడబడదని ఇచ్చిరు, అది కొనేలేదు కాదు కాబట్టి అని ఇస్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించేది ఉంటే దాన్ని నిర్వహించకుండా డ్రామా ఆడింది. రెండవ కుట్రదారులు భారతీయ జనతా పార్టీ. మూడో కుట్రదారులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ 33 ఉంటే 23 తీసుకొచ్చారు గతంలో. ఎట్లా అంటే అసలు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశంలో జరుగుతున్న కులగణనలో కేటీ రామారావు, కేసీఆర్, వీళ్ళు హరీష్ రావు పాల్గొనలేదు. వీళ్ళు కులగణనలో పాల్గొనకుండా దాన్ని ఆయాలనే మోసం చేయాలనేటువంటి కుట్రలో వీళ్ళు భాగస్వాములైనారు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ముగ్గురు కుట్రదారులు వీళ్ళని ఎప్పటికప్పుడు జోక్కుంటూ వస్తూ ఉన్న సంఘాల నాయకులు. ఇందులో ఉన్నటువంటి బీసీలు, ఇందులో ఉన్న బీసీలు ఇలా పాలాభిషేకాలకే సరిపోయారు. పాపం వాళ్ళు కుట్రదారులు కాదు కానీ ఎడ్డి శాతలు